ఏంటన్నా నెట్టుకొస్తున్నావు? టైర్ పంచర్ అయిందా? టైర్ పంచర్ కాదురా, నాకే పంచర్ పడింది. సరిపోయింది. నువ్వు చెప్పరామా? దేవయాని వస్తున్నా రండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడో మన పెళ్ళప్పుడు ఇలా చూసాను నేను నిన్ను. అదే మన పెళ్ళప్పుడు తల నిమిరుంటే బాగుండేది అనిపించింది. ఎందుకు నిమరలేదు? నిమిరుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నా. సర్లే వదిలే గాని, అబ్బాయి ఎక్కడ? అదిగో వాడి ఏరియాలోనే ఉన్నాడు. ఓ, కొత్తగా ఏదో పెయింటింగ్ వేస్తున్నాడుగా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వీధి చివర శంకరి అక్క ఉంది కదా, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. మేము అక్కడికి వెళ్ళి కేక్ తినేసి గిఫ్ట్ ఇచ్చేసాం. ఏంటి, బర్త్డే పార్టీయా? అయితే వెళ్ళొచ్చారా? అవునా? కేక్ తిన్నారా? తిన్నాం నానా. మరి నాకు తీసుకొచ్చాను నానా, కానీ వచ్చే దారిలో అది కూడా తినేసా. ఎంతో గర్వంగా ఉంది నాన్న. పని చూసుకో. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాను నేను, బర్త్డే పార్టీలకు వెళ్ళొద్దు, వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే మనం కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాను కదా. ఇదిగో ఏం తెలియకుండా మాట్లాడుకో. నేనే 4 గ్రైండర్లు తీసుకొచ్చి చిన్న బిజినెస్ మొదలు పెట్టి కొద్దిగా డబ్బులు సంపాదిద్దామని ఆలోచించి లోన్ విషయమే శంకర్ ఎక్కని కలిసి మాట్లాడొచ్చాను. ఆమె మహిళా స్వయం ఉపాధి సంస్థలో సభ్యురాలు. దానికోసమే వెళ్లి గుర్తు చేసొచ్చాను. నువ్వు బిజినెస్ ట్రిప్కి వెళ్ళావు, మరి పిల్లాన్ని ఎందుకు తీసుకెళ్ళావు? రేపు వాడి పుట్టినరోజు నాడు వచ్చి నాకు అలాగే చేయండి అని అడిగితే డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా, నీ కొడుకు అలాంటివి అడిగేవాడు కాదులే. వాడు నీకంటే పెద్ద కేడి. ఇదిగో నీ బర్త్డే ఎప్పుడు? April 21. మరి నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే పోయిన నెలలోనే అయిపోయింది. నా బర్త్డే పోయిన నెలలోనే అయిపోయింది. అయితే నా కొడుకు అబద్ధం చెప్తున్నాడా? నీ కొడుకు అబద్ధం చెప్పలేదు, కానీ నిజం కూడా చెప్పలేదు. అది వదిలే గాని, ఏదో గిఫ్ట్ ఇచ్చానని చెప్పావు కదా, అదెంతైంది? చూడు మురుగా, ఏంటి? నువ్వు నమ్మే ఆ మురుగన్ నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఏయ్, ఈ రోజు స్కంద షష్ఠే, పోయి ఈ రోజు మురుగన్ ఫోటో ఇచ్చావు. ఊరికే మాట్లాడుతూనే ఉంటావు. కాలు చేతులు కడుకురా, తిందువు గాని. ఇవాళ షష్ఠి, ఉపవాసం ఉన్నాను, నాకేం అక్కర్లేదు పో. మీ ఉపవాసం గురించి నాకు తెలుసు. వీధి చివరున్న షాప్ లో 3 ప్లేట్లు పానీపూరి తింటాం మన ఇంటి ఓనర్ చూసి నాకు చెప్పారు. ఈ ఓనర్ పెద్ద తలనొప్పి అయిపోయాడు. ఏంటా శబ్దాలు? మేము ఇక్కడ ఉండాలా వద్దా? అక్కర్లేదు, చచ్చిపో. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడున్న ఎలకని అంటున్నా. ఈడున్న చోట ఉండకుండా చూసి నేను వచ్చి నా పెళ్ళని చెప్తున్నాడు ఈడొకడు. నేనేం మాట్లాడినా ఏం చెప్పినా గానీ నవ్వేది నువ్వు ఒక్కడివి మాత్రమే. నీకు నేను నచ్చలేదు కదా, థ్యాంక్స్. కార్యక్రమాలు బాగానే జరిగాయి సార్? బాగానే జరిగాయి. నా వల్ల మీ బిజినెస్ పాడైపోయింది మురుగా. సార్, మా బిజినెస్ పాడవడానికి మీ అమ్మమ్మ చనిపోలేదు కదా సార్. మా అమ్మమ్మ ఆశ నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. దిగులు పడకండి సార్, అమ్మమ్మ దేవత లాంటిది. ఎక్కడున్నా సరే మీ మంచిగా కోరుకుంటుంది. సరే మురుగా, జాగ్రత్త సార్. ఇదిగోరా మురుగా. వెంకట్, నాకు సాయం చేస్తావా? మురుగా, నాకు నెలకు 35,000 జీతం, అందులో 10,000 ఊళ్ళో ఇంటికి పంపిస్తాను, ఇంకో 10,000 మిగిలిన ఖర్చులకు అవుతుంది. నువ్వు నమ్మవు గానీ నా డ్రాయర్ చెరిగి 2 నెలలు అవుతుంది, అయినా మార్చలేదు. ఇలాంటి సమయంలో నీ కొత్త బండి కొనివ్వలేనురా. నీ చిరిగిపోయిన కడ్రాయర్ గురించి నేను అడగట్లేదు. లోన్ ఏజెంట్ ఎవరైనా ఉంటే నెంబర్ చెప్పరా. లోన్ ఏజెంటా? ఒకరున్నారా, కానీ అతను బాగా తిప్పించుకుంటాడే. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్, కాస్త హెల్ప్ చేయండి సార్. ఎందుకయ్యా నువ్వు నా వెనకే తిరుగుతున్నావు? నీకు స్కోర్ లేదయ్యా. సార్, మ్యాచ్ ఆడించుంటే నేను కూడా స్కోర్ కొట్టేవాడిని, కానీ నేను ఎవరో ఆడనివ్వలేదు. ఆ స్కోర్ కాదయ్యా, ఇది సిబిల్ స్కోర్. ఒక పని చేద్దాం సార్, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పెట్టి ఏదైనా ట్రై చేద్దామా? నీ దగ్గర ఉంది ఆధార్ కార్డు మాత్రమే, దాన్ని పెట్టి జిరాక్సే తీయగలం, మనం ఏమీ చేయలేం. ఇప్పుడున్న ప్రతిదానికి ఆధార్ కార్డు ఒకటే సరిపోద్దా అంటున్నారు, అది సరిపోదా? డాక్యుమెంట్స్ అని కరెక్ట్ గా ఉన్నా కూడా నీ మాటలకి నీకు లోన్ దొరకడం కష్టం. నేను నీకు సలహా చెప్పండి ఇస్తాను. సార్. మీ ఏరియాలో ఎవరైనా వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళు నీకు ఇవ్వాలని కోరుకుంటాను. మురుగా, ఏయ్, అది మురుగన్ కాదయ్యా, నవగ్రహం. చింపాంజీ మొహం వేసుకుని ఎవరిని చూసి నవగ్రహం అంటున్నావు? ఏంటి మొదలు పెట్టారా? కనబడిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగా, ఏవేవో చెప్తున్నారు. నువ్వేనా 40,000 ఇవ్వగలవా? మీ నాన్నకి 5% వడ్డీ అయినా పర్లేదా? 5% వడ్డీయా? పర్వాలేదు, చూసుకుంటా, ఇచ్చే అన్నా. అయితే 5 రోజుల తర్వాత రా. మీరు మామూలు కాదన్నా, మరి నా సొంత అన్న. థ్యాంక్స్ అన్నా, వస్తానన్నా. జాబ్ గురించి కొంచెం ఆలోచించన్నా. చిన్నప్పుడు మా పక్కింట్లో అక్క అక్క అని తిరిగే ఒక అబ్బాయి వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ అంటే ఇట్స్ ఫీల్ గుడ్. సరే, వాట్సాప్ చెక్ చేసుకో. ఎవరి అమ్మాయి? నార్కోటిక్స్?
గాట్ కిడ్నాప్డ్ ఆర్ సంథింగ్. ఇలా ఉంటే నీకెలా పెళ్ళవుతుందిరా? నాలాంటోడికి పిల్లనెవరిస్తారు? ఫిలాసఫీలు అవి మాట్లాడకుండా వెళ్ళి తనని మీట్ అవ్వు. కలిశాక నచ్చలేదని చెప్తే? ఇదే మాట తను కూడా అంటే? పోరా, వెళ్ళి కలిసిరా. రే హోంవర్క్ నోట్స్ ఎక్కడ పెట్టావు? నైటే తీసి పెట్టుకోమని చెప్తే విన్నావా? రే అమ్మాడుతుంది చెప్పరా. నీ పక్కన పడ్డదిలే చూడరా పిల్ల నాది నెక్లెస్ గొలుసు. రెంట్ ఎక్కడా? సార్ పెద్దగా మాట్లాడకండి సార్, నా భార్య తెలిసిపోతుంది. నా పెళ్ళానికి కూడా తెలుస్తుందయ్యా. ఒక వారం ఓపి పెట్టండి సార్, పెద్ద డీల్ ఒకటి చేస్తున్నాను. రాగానే తెచ్చి మీ చేతిలో పెడతాను. నీ సమస్య నీది, నా సమస్య నాది. మీకేంటి సార్ సమస్య? మీకు ఇంత పెద్ద ఇల్లు ఉంది, చిత్రగారి లాగా స్వీట్ వాయిస్ ఉంది, సంతోషంగా పాడుతూ బతికేచ్చు కదా సార్. నోరు అదుపులో ఉంచు, లేకపోతే రెంట్ పెంచేస్తా. సార్, సార్, అది కాదు సార్ నా ఉద్దేశం. మీ స్వీట్ వాయిస్ కి పద్మభూషణ్ ఇవ్వాలని అలా అన్నాను సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. సరే ప్లీజ్ సార్. వదులు వదులు. మ్, ఇదిగోండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది తల్లి. మరైతే రేపే రావచ్చుగా. ఎప్పుడు చూసినా నీ కామెడీయే. నన్ను ఎక్కడ చేయనిస్తున్నారు? చేసేం ఉపయోగం? నవ్వటానికి ఎవరు లేరుగా. చేసి చూడు, కష్టం తెలుస్తుంది. పా, తప్పించు. ఏయ్. పైకి రా. వస్తాను పద. ట్యాంక్ లో నుంచినే టైం వచ్చింది. ఏమయ్యా, నిన్న నేను అడిగితే ఇంటి రెంట్ కట్టానని చెప్పావు, అబద్ధమే కదా? నేను అబద్ధం చెప్పలేదు. మరి నిజమో చెప్పలేదు. నీ కొడుకు అబద్ధం చెప్తే వాడిని అంతలా అరిచావు? నాన్న అబద్ధం చెప్పొచ్చు, కొడుకు అబద్ధం చెప్పకూడదు. అయినా ఓనర్ ముందు నా పరువు పోకుండా కొద్ది కొద్దిగా సేవింగ్ చేసి 4,000 రూపాయలు రెంట్ కట్టావు చూడు. ఉంటుంది ఉంటుంది. నిన్ను ఇంత బాగా పెంచినందుకు మీ నాన్న నా కళ్ళ ముందు ఉండుంటే అరే కనుక. ఛీ, నోరు మూసుకో. ఏంటి? ఇదేమి దాచుంచిన డబ్బు కాదు, నువ్వు చిట్ ఫండ్ కంపెనీ కట్టమని నువ్వు ఇచ్చిన డబ్బులే ఇవి. దానికి కట్టాల్సినవే ఇప్పుడు ఇక్కడ కట్టాను. ఏయ్! ఏంటి? ఎవరిని అడిగి తీసావా ఆ డబ్బులు? మరి ఏం చేయమంటావు? ఇంటి ఓనర్ ఇంటి ముందుకొచ్చి మీ అందమైన మొహాన్ని పగలగొడతాను అంటే చూస్తూ ఉండాలా? అప్పుడు నేనేం పగలగొట్టాలి? అయితే ఇప్పుడు చీటీ డబ్బులు ఎలా కట్టాలి? అది నీ తలనొప్పి, ఏదైనా చేసుకో. ఇంకో 6,000 కావాలి. ఎందుకు 6,000? నీ కొడుక్కి స్కూల్ ఫీజు కట్టాలి, గుర్తుంచుకో. మిక్సీ కూడా బాగా చేయించుకోవాలి, వాడి ట్యూషన్ ఫీజు కూడా ఉంది. ఏంటి మురుగా? ఏదో ఒకటి త్వరగా చెయ్యి. నమస్తే సార్. నా గురించే కదా మీరు గొడవ పడుతున్నారు. మీ గురించి ఇక్కడ చాలా బెంగతో ఉన్నాను సార్. రెంట్ ఇచ్చేసారు కదా, నేను ఊరికెళ్ళొస్తాను. డబ్బు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలా మాడతాడు. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫ్, అన్నిట్లో అదే ఎత్తైన జంతువు. ఏనుగు, ఉన్న వాటిలో భారీ జంతువు. చీటా, ఫాస్టెస్ట్ ఇన్ ద ఏంట్రా ఫారెస్ట్. మోటివేషన్ గురించి మాట్లాడతాడంటే జంతువుల గురించి చెప్తున్నాడు. రేయ్, ఏంటి? ఎంత పెద్ద ట్రైనరో తెలుసా? ఒక్క సెషన్ కి 50,000 రూపాయలు మన కంపెనీ వల్ల ఫ్రీగా చెప్తున్నారు. కానీ ముందు నోరు ఇవి మూసుకుని ఏమీ లేని సింహం అడవంతటికి రాజు. ఎందుకు తెలుసా? సార్ అడవిలో రాజకీయాలు జరుగుంటాయి సార్. అడవిలో రాజకీయాలు. పిల్లోడు చక్కగా సమాధానం చెప్తున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకురా? కాంపేస్ తీసి వెనకాల గుచ్చుతా. నోరు మీరా. మీరు చెప్పండి. సార్ నేనా సార్? సార్ నేనేమనుకుంటున్నానంటే ఆడసింహమే కదా సార్ వేటకు వెళ్ళేది, ఇది ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, అందుకే రాజు పోస్ట్ ఇచ్చుంటారు అనుకున్నా సార్. డిఫరెంట్ లాజిక్. థ్యాంక్ యూ సార్. రేయ్, మగసింహం ఇంట్లోనే ఉంటుందా నీకేమైనా వచ్చి చెప్పిందా ఏంటి? ఎందుకురా మగసింహం అంటే అంత చులకన మీకు? రే నేను చెప్పానా? ఒక సినిమాలో కమల్ చెప్పారు. సరే ఆయన అయితే మీరు చెప్పారు సార్. చెప్పండి. నేనా? ఆ, అడగండి క్వశ్చన్. సింహమే అడవికి రాజు. పాస్. అవన్నీ ఇక్కడ కుదరదు. గివ్ మీ ద ఆన్సర్. చెప్పండి. అది అది సార్, ఆ లైన్ వచ్చి ఒక లక్కీ లైన్ అయి ఉంటుంది సార్. లక్కీ లైన్. మంచి సినిమా టైటిల్. అయితే మీరు అదృష్టాన్ని నమ్ముతారు అంతేనా? అది అదృష్టం అంటే ఏంటి చెప్పండి. అదృష్టం అనేది నా లైఫ్ లో లేదు సార్, అందుకే నేను చెప్పలేను. అది అదృష్టవంతులకైతే బాగా తెలుస్తుంది. నాకు అదృష్టం ఉందని నమ్ముతున్నారా? 100% సార్. ఎందుకు? ఎందుకంటే 5వ క్లాస్ కథలు చెప్పి మా అందరి మీద కలిపి 50,000 సంపాదిస్తున్నారు కదా. ఏంట్రా నీకు ఇప్పుడే తెలిసిందా? రే ఆయన ఏదో సొల్లు చెప్తున్నాడు రా. నా దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి. ఎవరికి కావాలి? అరే మామ డమ్మీ నోట్ రా, తీసుకోకో. ఇది డమ్మీ నోట్ కాదు, ఒరిజినల్. ఎవరికి కావాలి? సార్ నాకు. ఇంతేనా? ఎవరికి ఈ 2,000 రూపాయలు కావాలి? 2,000కి ఓటే అమ్ముకున్నారు, ఇందులో పెద్ద వింతే ఉందిరా. ఎవరికి కావాలి? మామ 2,000 రా. లాస్ట్ ఛాన్స్. ఈ 2,000 రూపాయలు ఎవరికి కావాలి? అయ్యో రిపేసడి 2,000 రూపాయలు 8 జతలు పోయాయి. నా చేతిలో నుండి డబ్బులు తీసుకెళ్లిన అతనికి అదృష్టం ఉందా, లేదంటే ఏం చేయకుండా ఇక్కడే కూర్చున్నారు కదా, మీకు అదృష్టం ఉందా? సార్ వాడు అత్యాశ ఎక్కువ ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. ఇక్కడ పక్కనోడిని ఎగతాళి చేసేవాడికి మనసు లోపల ఒక భయం ఉంటుంది, జీవితం గురించి. అలాంటి భయాలు నాకేం లేవు సార్. అబద్ధం చెప్తున్నావు. నీ పేరేంటి? మురుగన్. ఏ నమ్మకంతో జీవితాన్ని సాగిస్తున్నావు? రేపు అనేది మారుతుందనా? అదే కదా సార్ నిజం. ఒకవేళ మారకపోతే చెప్పండి. దీన్ని ఎదుర్కోవాలి కదా, దానికి ముందు ఆత్మస్థైర్యం కావాలి. దాన్ని ఎలా సార్ పెంచుకోవాలి? ఫోన్ ఆన్సర్ చేయండి.
అయ్యో మావా ఎవరు మావా? చిట్ ఫండ్ వాళ్ళరా అయ్యో వాళ్ళ లేదు సార్ నేను తర్వాత మాట్లాడతాను. ముందు ఆ ఫోన్కి ఆన్సర్ చేయండి సార్. సార్ ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఒక సమస్య రావచ్చు. రెండింటిని ఫేస్ చేస్తేనే జీవితంలో గెలవడం సాధ్యం అవుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆన్సర్ చేయండి. Come on, chill. సార్ మీరు ఎందుకు కాల్ చేస్తారో నాకు బాగా తెలుసు సార్. రేపు మార్నింగ్ 11 గంటలకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. నేను థియేటర్ లో కొత్త సినిమా చూస్తాను సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. బాయ్ సార్. వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ చేశారు కదా, కానీ అందులోనూ ఒక అబద్ధం. మనిషినేగా సార్. నా పేరు అపర్ణ. ఎంఎస్సి సైకాలజీ చదివాను. హరిణి మ్యామ్ దగ్గరే జూనియర్గా ఉన్నా. టు బి ఆనెస్ట్, నా పార్ట్నర్ దగ్గర నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి చేరుకోలేను. అయితే మీ అంబిషన్స్, ఆశలు ఇంకేమైనా? వెల్, ఒక కార్ కొనుక్కొని సౌత్ ఇండియా మొత్తం తిరగాలని నా కోరిక. వాట్? సీరియస్లీ. మీ దగ్గర కార్ లేదా? లేని దానికోసమే కదా ఎక్కువగా ఆశపడేది.